ఈరోజు వీకర్ సెక్షన్ కాలనీలో మరి పొద్దున్న నుంచి కూడా బాబా గారు, మా ఇక్కడ ఎంపీ మల్లు రవి గారు, మా విజయ్ గారు, మా శోభారాణి గారు, మా గల్లీ ఇక్కడటువంటి సోదరులు, ఇందిర గారు, మా యువకులు అందరం కూడా మా మహిళతోటి తిరుగుతూ ఉంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది. మరి ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలిసి తప్పుడు ప్రచారాలతోటి ప్రచారాలు చేస్తున్నాం. మా మీద తప్పుడు మరి సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పుకోవడం చేతగాక ఈరోజు నవీన్ యాదవ్ను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీకు దమ్ముంటే మీరు ఏం డెవలప్ చేసిరో వచ్చి చెప్పుకోండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వీడియోలు పెట్టి తప్పుడు పత్రికా ప్రకటనలు చేయడం మూలంగా మీ యొక్క క్యారెక్టర్ ఏందో తెలిసిపోతుంది. బీఆర్ఎస్ నాయకులారా, ఈరోజు మీకు ఓటేస్తే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ప్రజలకేం జరగదు. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు, ఉండడానికి ఇల్లు వస్తుంది, ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి 1800 కోట్ల రూపాయల అభయాస్తం డబ్బులను కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్. ఇవాళ మహిళలకు వడ్డీలు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్లను పారిశ్రామికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వారి యొక్క తమ్ముడుగా, వారి యొక్క బిడ్డగా, వారి యొక్క మనుమడిగా ప్రతి ఇంట్లో మహిళలు దీవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. అందుకనే పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియక మరి నవీన్ యాదవ్ ను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాడు. మరి ఎంఐఎం కావచ్చు, ఇంకోటి కావచ్చు పోటీ చేసిండు. అప్పుడేమి ఆయన మీద అలిగేషన్స్ పెట్టలే. ఈరోజు గెలవబోతున్నాడు కాబట్టి రౌడీ షీటర్ అని ఆదా అని ఇదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అయ్యా మరి గతంలో పోటీ చేసినప్పుడు ఎందుకు మరి ఈ రోజు మాట్లాడలేదు? ఇవాళ మీరు చేసుకున్నటువంటి, మీరు ప్రోత్సహించేటువంటి వాళ్ళ మీద ఆన్లైన్ రికార్డులో 25 కేసులు 30 కేసులు ఉన్నటువంటి మరి పోక్సో పిల్లల్ని వేధించినటువంటి, ఆడవాళ్ళని లైంగిక వేధించినటువంటి వ్యక్తులకేమో దండలేసి దండం పెట్టి కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ లోకి తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ పోటీ చేస్తా ఉంటే ఓర్వలేక ఫామ్ హౌస్ పార్టీ, దొరల పార్టీ ఈ రోజు ఒక బడుగు బలహీన బీసీ వర్గం బిడ్డను ఇవాళ ఎదగకుండా ఆయన క్యారెక్టర్ ను చంపివేసి ఆయన మీద లేనిపోని అన్ని కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకనే బడుగు బలహీన వర్గాలు, మరి అట్టడుగు వర్గాలు, పేదలు అందరూ కూడా ఆలోచించాలి. మనం పిలిస్తే పలికే వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. అందుకనే పేదల అభివృద్ధి, గల్లీల అభివృద్ధి, మరి గడప గడపకు సంక్షేమ పథకాలు రావాలంటే, చేరాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో నవీన్ యాదవ్ ను గెలిపియండి. గతంలో కూడా మరి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. మళ్ళా బీఆర్ఎస్ నాయకులు వచ్చి సన్నాయి మాటలు మాట్లాడుతుండ్రు, ఏం అభివృద్ధి చేసిరని. అరే 10 ఏళ్ళు ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఇలా జాబ్ కార్డులని బాకీ కార్డు అని మాట్లాడుతున్నారు.